నమస్తే అండి అందరికీ. నేను చేసే వీడియో మరి చూసిన వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దండి. ఈ జీవితాల్లో జరుగుతున్నాయి కాబట్టి నేను వీడియో చేయగలుగుతున్నాను. ఎందుకంటే చాలా కుటుంబాల్లో జరుగుతున్నది నేను చూస్తున్నాను. ఈ వీడియో చేస్తున్నా అని చెప్పి ఎవరు తిట్టుకోగలండి. చూడండి, వీడియో చూడండి, చూసి మీరు అర్థం చేసుకోండి. గుంటూరు జిల్లా తాడేపల్లి గోస్వామి సెంటరు 17వ వార్డు. నా పేరు శాంతి. నేను వీడియో చేస్తున్నాను. ఆ వీడియో మీరు చూడండి. చూశాక ఏమైనా తప్పు ఉంటే, నేను తప్పులుంటే నన్ను క్షమించండి. వీడియో దేని గురించి చేస్తున్నా అంటే, మనం ఒక ఆడపిల్లని ఒక ఇంటికి వెళ్ళాలంటే నలుగురు కనుక్కొని ఇవ్వాలి. మన ఇంట్లో గారాం పెంచుకుంటున్నాం ఆడపిల్లని. మరి 10 మంది ఉన్న కుటుంబంలోకి ఇస్తున్నారు ఆడపిల్లని. ఈ వెళ్ళిన ఆడపిల్ల ఆ 10 మందికి చాకరీ చేయాలి. మళ్ళీ అమ్మాయి పుట్టే బిడ్డలకు చూసుకోవాలి, అత్తమామను చూసుకోవాలి, ఆడబిడ్డలను చూసుకోవాలి, మరుదులను చూసుకోవాలి, మరి భర్తను చూసుకోవాలి. ఇంతమందిని ఒక్క అమ్మాయి చూసుకోవాలి. ముందు మాకు ఆస్తి ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఉద్యోగం ఉంది అని మోసం చేసి చేసుకుంటున్నారు. ఈ ఆడపిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేయట్లా. మన పిల్లని ఒక ఇంటికి ఇస్తున్నామే, అక్కడ బాగా బతికిద్దా లేదా బిడ్డ, మరి అక్కడ ఏం జరుగుతుంది ఏంటని ఆలోచన లేకుండా పక్కన చెప్పిన మాటలని పిల్లనిచ్చి బాధపడుతున్నారు. ఆడపిల్లని ఇచ్చిన కాడ ఎన్ని అగసాట్లు పడుతుంది ఆడపిల్ల పుట్టింటోళ్ళు చెప్పుకోవట్లా. చెప్పుకుంటే ఎక్కడ కుటుంబం పోయిద్ది, కుటుంబం అల్లకొల్లలు అయ్యిద్ది అని అత్తగారి కుటుంబం గురించి ఆలోచిస్తున్నట్టు ఆడపిల్ల పుట్టింట్లో చెప్పుకోదు. చెప్పుకుండా కాంచి గొడవలే కదా, తగాదలు కదా, చెప్పుకోదు. ఆ పిల్లనిచ్చిన కాంచి వాళ్ళు ముందు మోసం చేసి చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఉన్నాయని చేసుకున్న కేసుమంటే ఉద్యోగం ఉంటుందా, ఆ ఉద్యోగం ఉంది, ఈ ఉద్యోగం ఉందని చేసి చేసుకున్నాక ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, వాళ్ళకి వయసు అయిపోతుంది, ఉద్యోగాలు రావు. ఇంక ఈ పుట్టింటికి తరుగుతూ ఉంటారు. ఇచ్చిన అమ్మాయిని వెళ్ళి తీసుకురా అని ఇబ్బంది పెడతా ఉంటారు. పుట్టింటి వాళ్ళు ఎందాకని చదువుతారు, ఎందాకని ఇస్తారు. వాళ్ళు ఎవరైనా ఉద్యోగాలు ఉన్నాయా లేకపోతే ఆస్తులు ఉన్నాయా ఇంటి పెడతారు. ఆస్తులు లేని వాళ్ళు ఏం చేస్తారు, కూలీ నాలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఎందాకని పెడతారు. వాళ్ళు ఎందాకని అప్పులు చేసి పెడతారు బిడ్డలకి, అది ఆలోచించుకోరు. 10 మందికి ఇంట్లో చాకరీ చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఈ రోజుల్లో వెనకటోళ్ళు అంటే చేశారు, ఈ రోజుల్లో చేయాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. 10 మంది ఉన్న ఇంట్లో ఆడపిల్లని ఇస్తే ఎంత నరకం అవుతుంది ఆ పిల్లకి, ఎంత బాధపడుతుంది. ఇంట్లో బిడ్డలతోటి, భర్తతోటి, అత్తమామతోటి, ఆడబిడ్డలతోటి, మరుదులతోటి ఇంతమందితో బాధపడుతుంది. ఇంతమందిని చూసుకోవాలి ఒక్క పిల్ల. ఇలాగ మాట్లాడుతున్నానే ఊరు మీరు బాధపడగాకండి. మేము 3 అక్క చెల్లెళ్ళం. 3 అక్క చెల్లెళ్ళకి కూడా పెద్ద అక్కయ్య ఆడపిల్లను చంపేశారు. ఒక ఇంట్లో పాచి పని కని పెట్టుకొని వాళ్ళు రేపు చేసి ఆ పాపను చంపేశారు. ఆ పాప చనిపోయాక ఇటువంటి కేసులు, ఆ పాప చనిపోతే మక్కయ్య ఆ పాప కోసం దిగులు పెట్టుకొని ఆ ఇంట్లో 3 మగ పిల్లలు చచ్చిపోయారు. మా అక్కయ్య పిల్లలు, పెద్ద అక్కయ్య పిల్లలు. ఆ అమ్మాయి కోసం మా అక్కయ్య చచ్చిపోయింది. ఆ ఇంట్లో 5 చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఒక్కటే ఆడపిల్ల. మా 3 అక్క చెల్లెలకు కూడా ఒక్కొక్క ఆడపిల్లే. మరి మాకొచ్చిన కోడళ్ళని మా ఇంట్లో మా బిడ్డల్లాగా చూసుకున్నాం. మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేం. పెద్ద అక్కయ్య కానీ, చిన్న అక్కయ్య కానీ, నేను కానీ మేము ఎప్పుడు కోడళ్ళని బాధ పెట్టలేం. మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో మా పిల్లలతో పాటు చూసుకున్నాం. మా బిడ్డల్లో ఒక బిడ్డ అనుకున్నాం. ఎప్పుడు మేము దుర్మార్గంగా ఒక మాట అంటాం కానీ, మరి అమ్మాయిని మేము బాధ పెడతాం కానీ ఈ రోజుకి కూడా లేదు. మా ఇళ్ళకి వచ్చాక మా పిల్లలే
మా పిల్లల్లో మా పిల్లలే అనుకున్నాం. వాళ్ళకు బూతు మాటలు అంటాం కానీ, మేము చేయి చేసుకోవటం కానీ, ఎగబడటం కానీ, తిడతాం కానీ, మీ పుట్టిళ్ళకి వెళ్ళి తేండి అని అంటాం కానీ, మేము ఎప్పుడు బాధ పెట్టాలి వాళ్ళని. మేము ఎప్పుడు హింసిస్తలా. ఎటువంటి బాధ పెట్టలా. మా పెద్ద అక్కాయి పెట్టలా, చిన్న అక్కాయి పెట్టలా, నేను పెట్టలా. మా ఇళ్ళకి వచ్చాక మా బిడ్డల్లో ఒక బిడ్డని మేము గారాంగా చూసుకున్నాం. కోడలను కూడా గారాంగా చూసుకున్నాం మేము. మేము ఎప్పుడు ఇబ్బంది పెట్టలేము కోడళ్ళు కూడా మా కూతురుతో సమానం చూసుకున్నాం. అయితే కొన్ని ఇళ్ళల్లో చాలా హింసిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. చిన్న వయసులో నా బిడ్డలో కష్టపడి మరి వాళ్ళకి మ్యారేజ్లు చేస్తే అత్తగారిళ్ళ కాడ హింస పడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ ఎవరు అట్లా బాధ పెట్టగాకండి. ఎందుకంటే రేపు మీ బిడ్డలు ఉంటారు, మీ బిడ్డలు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. మీరు ఆలోచించుకోవాలి అది. ఎందుకంటే మీరు బిడ్డలను అంటున్నారు, మీ బిడ్డలు ఇంకొక ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు ఎంత హింసిస్తారో అది ఆలోచించండి. ఇవాళ మీరు బాధ పెడితే రేపు మీ బిడ్డలు ఇంకొకరు బాధ పెడతారు. అట్లా చేసుకోకండి ఎవరు కూడా. ఎవరు చేసుకున్నా, ఒక అమ్మాయిని మనం చేసుకున్నా మన ఇంటికి వచ్చాక మన బిడ్డ అనుకోవాలి, బాధ పెట్టకూడదు. ఇప్పుడు మనం బిడ్డలను అంటున్నాం, మనం నమ్ముకొని పెట్టినిస్తున్నారంటే మరి ఆ బిడ్డ మన ఇంటికి వచ్చాక మన బిడ్డలతో పాటే చూసుకోవాలి. కేటా చూడకూడదు, అమ్మాయి హింసించకూడదు, బాధ పెట్టకూడదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా జీవితంలో చాలా చూసున్నా నేను. దయచేసి మాకు అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ఒక ఆడపిల్లని మనం నమ్మి ఇచ్చినందుకు మనం బాధ పెట్టకూడదు, వాళ్ళని హింసించకూడదు. మనకు ఇంటికి వచ్చాక మన బిడ్డలో చూసుకోవాలి. ఈ వీడియో నేను చేస్తున్నానని ఎవరు కూడా నన్ను తిట్టుకోగాకండి. ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. నేను చేస్తానని చెప్పి మీకు ఎవరైనా కోపం వస్తే నా అడ్రస్ ఇస్తాను, నా కాడకు వచ్చి మీరు మాట్లాడండి, దానికి నేను సమాధానం చెప్తా. చాలామంది కుటుంబాల్లో బాధపడి కొంతమంది ప్రాణాలే పోతున్నాయి. ఇప్పుడు బిడ్డ పోతే బిడ్డ రాదు, భార్య పోతే భార్య వచ్చింది, ముండ పోతే ముండ వచ్చింది, బిడ్డ రాదుగా. ఆ బిడ్డను తీసుకెళ్ళి హింసిస్తుంటే ఆ బిడ్డ బాధలు పడలేక ఏమన్నా చేసుకుంటే, మీరు ఏమన్నా చేస్తే ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు లేక బాధపడాలి. తల్లి కన్నా పేనం అది అంతా కుంగిపోయిద్ది, అది ఎంత బాధపడిద్ది. ఆ తండ్రి అంత గారాబు చూసుకుంటాడు ఆ బిడ్డని, వాళ్ళు ఎంత బాధపడతారు. మీకు నేను చెప్పాల్సినంత దాన్ని కాదు, నాకు చదువు లేదు, కొద్దో గొప్ప మా అమ్మ నేర్పింది మాటలు మాకు. మా అమ్మ మాకు చెప్పింది జ్ఞానం. మా అమ్మ మాకు అట్లా చదువు లేకపోయినా మంచిగా బతకండి, మంచిగా చూడండి, మన ఇళ్ళకి వచ్చిన పిల్లలను బాధ పెట్టకూడదు అని చెప్పనేది. మాకు ఒక మరదలు ఉంది, మేము మరదలను కూడా ఏ రోజు మేము బాధ పెట్టాల, ఏ రోజు కూడా మేము విశ్వసిలా మా మరదల్ని. మేము ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా ఏ రోజు కూడా మా మరదల్ని మేము ఎప్పుడూ బాధ పెట్టాల. మా అమ్మ వాళ్ళ కోపం మీద నేను అన్నా కూడా మేము వద్దమ్మా అనగాకు, మన ఇంటికి వచ్చినాక మన బిడ్డే, మన ఇంట్లో జరగాలి, మనతో ఉండాలి అని ఎన్నో మాట్లాడాలి మేము. మా అమ్మ కూడా ఏమనేది కాదు, మా అమ్మ కూడా బాగా చూసుకునేది కోళ్ళంటే ఎంతో ఇష్టం మా అమ్మకి. మనవాళ్ళన్నా కోళ్ళన్నా ఎంత ఇష్టమో ఆమెకి, మా అమ్మకి. పిల్లలు పుట్టాలి కోళ్ళకి అని చెప్పి వెళ్ళి చర్చిల్లో మొక్కుంది. 3 మగబిడ్డలు ఇచ్చారు కోడలకి మరి యేసయ్య. మరి 3 మనవాళ్ళు పుట్టిన దాకా ఉంది, పుట్టినా చనిపోయింది మా అమ్మ. అయితే ఎన్ని ఇళ్ళల్లో చూస్తున్నాను నేను, చాలా ఇళ్ళల్లో చూస్తున్నాను. మరి ఒక్కొక్క ఇళ్ళల్లో మరి బాధ పెడుతున్నారు కోడలని. అలా చేయగాకండి, ఎవరు కూడా అలా చేయొద్దండి. మన ఇంటికి వచ్చాక మన బిడ్డలే చూసుకోవాలి, మనకున్నదే పెట్టుకోవాలి. హింసించగాకండి. పొద్దుకులు పుట్టింటికి తరిమి అయితా ఈతా అని చెప్పి ఇబ్బంది పెట్టగాకండి. మీరు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఏడ ఉంటారు,
ఈ మధ్యలో రానుపోని దారిలో ఏదైనా అయితే ఏంటి ఆ బిడ్డకి? అప్పుడు ఎవరు బాధ్యత? వాళ్ళ మనసు ఏదైనా మారి ఏంటని ఇట్లా చేస్తున్నాడు, నా భర్తకి హింసిస్తున్నాడు అని చెప్పి ఆ బిడ్డకి ఏదన్నా జరిగితే ఏంటి? అప్పుడు ఎవరు బాధపడాలి? ఇప్పుడు మనకిచ్చిన వారికి సంతోషపడాలి. పెళ్లి చేసేటప్పుడు ఎంతనైనా కట్నం 50,000 ఇవ్వని, 30,000 ఇవ్వని, ₹1,00,000 ఇవ్వని, ఎంతనే ఇవ్వని, దాంట్లో సంతోషపడాలి, తృప్తి పడాలి. దానికి ఇష్టపడి చేసుకుంటున్నారు ముందు. చేసుకున్నాక పుట్టిళ్ళకి తరవటం, తే 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 అంటే ఏడ తెస్తారు? ఎక్కడ తెస్తారు? ఎక్కడ బాధపడతారు వాళ్ళు? ఎందాకని పెడతారు పుట్టింటోళ్ళు కూడా, ఎందాకని చూస్తారు. పుట్టింటోళ్ళు పురులు పోసి పుణ్యాలు వేసి అన్నీ చేసి మీకు కాన్పులు చేసి అన్నీ చేసి ఇన్ని చేస్తే ఇంకా ఏడ తెచ్చి పెడతారు వాళ్ళు. వాళ్ళకి ఏది ఉన్నా చేతి పనులు చేసుకొని బతకటం వాళ్ళైనా. కొద్దో గొప్ప పెద్ద స్థలాలు ఏమైనా ఉంటే అమ్ముకొని పెళ్లి చేస్తున్నారు పిల్లలకి కొంతమంది. వాళ్ళు నీళ్ళు నీళ్ళు లేకుండా చేసుకుంటున్నారు. పిల్లనిచ్చిన కాడ తల్లిదండ్రులు వాళ్ళ తల మీద నీళ్ళు లేకుండా చేసుకుంటున్నారు. ఉన్న స్థలాలు అమ్ముకొని పిల్లలకి పెళ్ళి చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆలోచించాలిగా. పిల్లనిచ్చిన వాళ్ళు పిల్లనిచ్చిన కాడ పిల్లనిచ్చిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారని ఆలోచించుకోవాలిగా. ఎవరు కూడా కోడళ్ళని విసిచ్చకాకండి, బాధ పెట్టకాకండి. చేసుకున్న భర్తలు కూడా బాగా చూసుకోండి, బాగా చేయండి, హింసిస్తద్దు. ఇప్పుడు భర్తకు బాగపోతే మనసులో ఉంటే అన్నీ భార్య చూసుకోవాలి. భార్య తప్ప ఎవరు చూడలేరు. ఆ భార్యే భరించాలి. ఆ భార్యే చేసింది సేకరణ, ఎవరు చేయలేరు. ఒక తల్లి ఒక చెల్లి ఎవరు వచ్చి చేయలేరు. వదిళ్ళు మరదళ్ళు ఎవరు చేయరు. భార్యకి తప్ప ఎవరు చేయరు. తల్లి కంటే తప్పదు అనుకో. తల్లి ఉంటే తల్లికి తప్పదు. తల్లి లేకపోతే భార్యగా ఆ భార్య ఒక సంటి పెట్టలా చూసుకోవాలి ఆ భర్తని. మరి ఒక ఇంట్లో ఎన్నోసార్లు భర్త హాస్పిటల్ పాలైపోయి మంచాలు ఎక్కి మంచాల మీద ఉంటే సంటి పెట్టని చూసినట్టు చూస్తున్నారు భార్యలు. మరి ఆ భర్త ఎట్లా చూసుకోవాలి? ఆ భార్యని కళ్ళకు అద్దుకోవాలి. హింసిస్తుంటే బూతులు అంటారు. ఎందుకంటే బూతులు, భార్యని బూతులు అనొచ్చు అసలు. ఏంటండి ఆ బూతులు ఏంటండి? అనరాని మాటలు అంటున్నారు. అసలు ఆ బూతులు ఏంటి? ఆ రోత మాటలు ఏంటి? భార్య అంటే ఏంటి? నీ భాగంలో సగ భాగం అనొచ్చా? నీకు ఎట్టి చాకరీ చేయాలి, నీ ఊడుగు బోగుడు ఎత్తాలి, నీ బిడ్డలకు చాకరీ చేయాలి, నీ తల్లిదండ్రులకి చాకరీ చేయాలి, నీ అన్నదమ్ములకి చాకరీ చేయాలి, నీ చెల్లెళ్ళకి చాకరీ చేయాలి. ఇంతమందికి చాకరీ చేస్తుంటే రోత మాటలు బూతు మాటలు ఎట్ట అంటారండి? మళ్ళీ ఎట్టా అని ఆ కాపురం చేస్తారండి ఆ అమ్మాయితోటి? మళ్ళీ ఆ అమ్మాయి పక్కన ఎట్ట పనుకుంటారండి? తప్పు అనుకోకాకండి. అంటే నేను చూశాను కాబట్టి చాలామందిని నేను ఇప్పుడు వీడియో చేయగలుగుతున్నాను. ఎవరు నన్ను తప్పుగా అనుకోకాకండి. ఒక ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. ఆడపిల్ల అంటే అంత సులభంగా ఎందుకు చూస్తున్నారు? ఒకళ్ళు నమ్మి ఇస్తున్నారంటే తల్లిదండ్రులు, ఇది చేసుకున్న కానిచ్చి మీ జీవితం అయిపోయేదాకా మీతో సగభాగంలా చూసుకోవాలి. కలిసి మలిసి ఉండాలి. ఒక భార్య భర్త అంటే కలిసి మలిసి ఉండాలి. భార్యని అనరాని మాటలని, రోత మాటలని, గలీజి మాటలని, లేకి మాటలంటే ఆ భార్యకి ఎంత చింత అనకూడదండి? ఎంత బాధపడిద్దండి? ఎవరికైనా చెప్పుకోగలదా మాటలు? ఎవరికైనా చెప్పుకుంటే పుట్టింట్లో చెప్పుకుంది అనుకోండి, పుట్టింటోళ్ళకి గారం పంచుకున్న బిడ్డ గొడవలే కదండి. ఇంకా వాళ్ళ అన్నదమ్ముళ్ళే ఉంటారు, అక్కచెల్లు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు వచ్చి మీ ఇళ్ళ మీద గొడవలు చేస్తే ఏం చేస్తారు? ఎన్ని ఆలోచించుకోవాలండి, ఎన్ని ఆలోచించుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని కన్న వాళ్ళకి ఎవరికి భారం అవుతుంది. కష్టపడి సాక్కుంటారు ఆ బిడ్డని. నమ్మి ఒక ఇంట్లో ఇస్తున్నారంటే ఆ బిడ్డని మంచి శుభ్ర చూసుకోవాలి. భర్త అయినోడు భరాంచాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టం వచ్చినా భర్త అనేవాడు భరాంచాలి, చూసుకోవాలి. భార్యని ఇబ్బంది పెట్టగా బాధ పెట్టగాకండి.
ఎవరు కూడా హింసించగాకండి. ఆడపిల్లల్ని హింసిస్తే పుట్టగతులు ఉండవు. ఆడది మగోడు పోయినా బతికిద్ది. ఆడద పోతే మగోడు బతకటం కష్టం. కుక్క బతికేవాడిది. కుక్క బతకలేడు. వాడు లక్షలు సంపాదించని వాడు బతకలేడు. అదే ఆడది భర్త చచ్చిపోయినా కష్టపడి బతికి పిల్లల్ని పెంచుకుంటుంది, పిల్లల్ని సాక్కుంటుంది. మగోడు బతకలేడుగా. మగోడికి అన్నిటికీ హింసే. వాడు ఏం చేసుకోలేడు. బయట చేసి వచ్చి ఇంట్లో చేసుకోలేడు. ఆడదైతే పిల్లల్ని సమాధానించుకుంటుంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది, బయటికి వెళ్ళి పని చేసిద్ది. ఆడదానికి అంత ఓర్పు ఆడదానికి ఉన్న ఓర్పు మగవాడికి లేదు. నీ ఇంటికి వచ్చాక నిన్ను చేసుకున్నాక నువ్వు భరించాలి. భార్యని మంచి చెప్పను చూసుకోవాలి. నీ భాగంలో సగభాగం భార్య. అంత సులభంగా ఎలా చూస్తారు? అసలు నేలికి ఎట్లా వస్తాయి ఆ మాటలు? ఎలాగ అండగలుగుతున్నారు ఆ మాటల్ని? ఆ లేకి మాటలేంది, రోత మాటలేంది, ఆ బజార్లో కొడతాం, బజార్లో తిడతాం, 10 మందిలో తిడతాం, 10 మందిలో గలీజి మాటలు మాట్లాడతాం. అంత గలీజి మాటలు మాట్లాడి ఎలా కాపురం చేస్తారు ఆ భార్యతోటి? మళ్ళీ ఆ భార్య పక్కలకి ఎట్లకి వెళ్తారు? ఆ భార్య పక్కల ఎలా కొనుక్కుంటారు? నేను తప్పు అంటలేదు, నేను ఉన్న వాస్తవం అంటున్నాను. నేను ఇంతకంటే మరి రోతయ్య పెడుతున్నారు యూట్యూబ్లో. అలా పెట్టను. నేను జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. ఎవరికైనా కోపం వచ్చి రోసం వచ్చి నా కాడికి వచ్చినా బాధ నాతో మాట్లాడినా పర్లేదు, చెప్తా. దానికి సమాధానం నేను చెప్తా. ఎందుకంటే ఆడపిల్లల్ని హింసి కాకండి, ఆడపిల్లలను బాధ పెట్టగాకండి. ఆడపిల్లని బాధ పెట్టినోడికి పుట్టగతులు ఉండవు. ఆడపిల్లని హింసించినోడికి వాడు బజార్ పాలైపోవటమే. ఎందుకు అలా చేసుకుంటారు? ఆడ మనిషి దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళినప్పుడు ఒక మాట, లేకే మాటలు, రోత మాటలు, బూతు మాటలు, గలీజి మాటలు అవి నేర్పారా మీ తల్లిదండ్రులు? ఇలాగ అనండిరా, మీరు ఇలా చేయండిరా అని చెప్పి మీ తల్లిదండ్రులు నేర్పారా? ఎలాగొస్తున్నాయి ఆ మాటలు? చదువు ఉంటుంది, జ్ఞానం ఎందుకు ఉంటుందా మీకు? చదువుతున్నారు, డిగ్రీలు చదువుతున్నారు, బీకామ్ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు. ఇవన్నీ ఎంత చదువు పెట్టుకొని ఎలాగ అంటున్నారు ఆ మాటలు? ఎలాగొస్తున్నాయి ఆ మాటలు? మీకు పొజిషన్ ఉండదా? పద్ధతి ఉండదా? ఆడమడిచిని అంత గలీజి మాటలు ఎందుకంటారు? ఆడమడిచి తిరిగంటే ఏం చేస్తారు? మగోడైనా మాట్లాడతారా? అదే ఆడ మాట్లాడితే ఆడది ఎదురు తిరిగితే ఏం చేస్తారు? ఎదురు తిరిగి ఒరే నీ దగ్గర ఇన్నాళ్ళేమో ఏడపడి ఉంటారు బాధలో, ఇనేదిరా నేను, నువ్వు ఈ రకంగా హింసిస్తున్నావు, పోరా నీ బతుకు నువ్వు బతుకురా, నా బతుకు నేను బతుకుతా అంటే ఏం చేస్తారు? ఎదురు తిరిగితే ఏం చేస్తారు? ఆడది ఎదురు తిరిగితే ఎవడో ఏం చేయలేడు. ఆడదాని మనసు ఇరిగితే ఎవరు కూడా మళ్ళీ దాన్ని అతికించలేరు. అద్దం పగిలిందనుకో దాన్ని అతికిస్తావా? అతికిలేవు. అట్టాగే మన హృదయం, మన మనసు అనేది ఇరిగితే ఎవరు దాన్ని ఏం చేయలేరు. ఇంకా పోరా నువ్వెంత అనుకుంటుంది, అంత వదిలేసి పరదెంగిద్ది. అంత హింసకూడదు ఆడదాన్ని, అంత తలపట్టేటట్టు బాధ పెట్టకూడదు. బాధపడితే మీ కుటుంబమే పోయిద్ది. అందరు మిమ్మల్ని తిడతారు. ఒరే నీ ఈ రకం చేస్తున్నారు, మేము పొద్దున్నే చూస్తున్నారా మా పక్కన వాళ్ళమే, ఈ రకంగా నువ్వు హింసించావు, నువ్వు బాధ పెట్టావు కాబట్టారా అది వెళ్ళిపోయింది, దాని పుట్టింటికి అది పోయిందని చెప్పేసి అనుకుంటారు. అలా ఎవరో బాధ పెట్టకాకండి, ఎవరు ఇబ్బంది పెట్టకాకండి, కాపురాలు తీసుకోవద్దండి, కుటుంబాలు పాడు చేసుకోవద్దండి. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్మి మీకు బిడ్డనిచ్చేటప్పుడు మీకు ఉన్నదా లేదని ఆలోచించట్ల వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ముందు ఆడపిల్లలు ఇచ్చేసి తర్వాత బాధపడుతున్నారు. లోకుల మాటిని, వాళ్ళ మాట, వీళ్ళ మాటిని ఇచ్చేస్తున్నారు పిల్లని. వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పాలని నమ్మేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి, 10 మందిని అడగాలి. కుటుంబం ఎసమంటిది, ఆ అబ్బాయి ఎసమంటోడు, ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా, నేను చదువుకున్నాడా, నేను జాబ్ చేస్తున్నాడా, కష్టపడతాడా, నేను పని చేస్తాడా, పిల్లల్ని ఇస్తే బతికిస్తాడా, బతికిలేడా, మరి బిడ్డలు పుడితే సాగుతాడా, సాకలేడా, ఇవన్నీ కనుక్కోవాలి. ఇదివరకు ఎన్నటి సంబంధానికి తిరిగితే 7 జతలు చెప్పులు తెగిపోయాయి చెప్పేవాళ్ళు. అంత తిరిగేవాళ్ళు సంబంధం కోసం. ఇవాళ ఏమి లేదండి, పుట్టి నోటు మాట మీద అయిపోతున్నాయి సంబంధాలు.
ఇలా పెళ్ళిళ్ళ పేరయ్యలు ఉన్నారు. వాళ్ళకి వచ్చే రూపాయలు చూసుకుంటున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి అంట కట్టిస్తున్నారు. జీవితాలు పాడు చేసేస్తున్నారు. వీళ్ళు కూడా వాళ్ళ మాట విని వాళ్ళకి డబ్బు దారపోసి పిల్లల్ని ఎట్టబడతారు చేసుకుంటున్నారు. అండి నేను ఎవరి గురించి చెడ్డగా మాట్లాడేది, ఎవరి గురించి కూడా కోప్పడగాకండి, ఎవరు కూడా కోప్పడగాకండి. కుటుంబాల్లో జరుగుతున్నాయి కాబట్టి, ప్రపంచం మీద జరుగుతున్నాయి, లోకం మీద జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడుకోగలుగుతున్నాను. ఎంతోమంది పిల్లలు చదువుకున్న పిల్లలు కూడా పాడైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఎంతోమంది బాధపడుతున్నారు. పిల్లనిచ్చే కాడ ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి. మంచోడు కాదా, అసలు యజమంటోడికి చదువు ఉందా, ఉద్యోగం ఉందా, వాడికి ఏమైనా ఆస్తి ఉందా, వాడికి ఏమైనా ఇల్లు ఉందా, ఏముందని కనుక్కొని ఇవ్వండి పిల్లల్ని. కొంతమంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లోంచి అసలు వెళ్ళిపోతారు. ఒక్కడ నమ్ముకొని ఇంట్లో మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎంతమందిని? తల్లిదండ్రుల్ని, తాతని, నానమ్మని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, మేనమామల్ని, మేనత్తల్ని, మేనమామ బిడ్డలు, పెద్దమ్మ బిడ్డలు, చిన్నమ్మ బిడ్డలు, ఇంతమంది కుటుంబాలు ఉంటున్నాయి. ఇంతమందిని వదిలేసి ఎవడో మాట విని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి కొన్నాళ్ళ పాటు దేశాలు పట్టుకొని తిరగటం. ఏదో కొద్దో గొప్ప డబ్బులు ఎత్తుకెళ్తారు ఇంట్లోంచి. వాడికి వయసు ఉంటుంది, దీనికి వయసు ఉండదు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ 4 రోజులు ఎంజాయ్ చేస్తారు. ఏ హోటల్లో, లాడ్జింగుల్లో ఉండి. కోప్పడగాకండి, జరిగాయి చెప్తున్నా నేను. ఉండి కడుపో కాలో తెచ్చుకుంటారు. వాడి ఇంట్లో చెప్పుకోలేడు, ఇది ఇంటికి రాలేదు, మధ్యలో నరకం అనిపించింది. వాడేం చేస్తాడు? ఒక 2-3 సంవత్సరాలు తీసుకెళ్ళాడు, అద్దెలకు పెడతాడు. అద్దె కట్టలేడు. వాడేం పని చేస్తాడు? బ్యాగ్ తగిలించుకొని జాబ్ కానీ తిరుగుతాడు. వాడికి జాబు రాదు. ఇదేమవ్వాలి అప్పుడు? వదిలేసి వెళ్ళిపోతాడు. వాడు రేపాన్ని వాడు వాడుకుంటాడు, వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏడ గతి లేక మళ్ళీ పుట్టింటికి జరవాలి. పుట్టింటికి వస్తే పుట్టింటోళ్ళు నెట్టేయలేరు కదండి. కన్నా బిడ్డను నెట్టేయలేదు ఎవరు. అది ఎసిమంటిదని సరే బిడ్డను నెట్టేసుకోలేదుగా. మళ్ళీ జార తీసుకోవడం బిడ్డని. జార తీసుకొని పురుళ్ళు పుణ్యాలు అన్నీ చేస్తుంది. అది ఎసిమంటిదన్నా కానీ చేసుకో మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడం బిడ్డల్ని. ఇట్లా కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది ఇళ్ళకి రాలేక వదిలిపెట్టి వెళ్ళిపోతే వాడు దాని ప్యానాలే తీసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కుంగిపోతారు. ఎక్కడో ఉన్నారు మా బిడ్డలో, బాగున్నారు అనుకుంటారు. వాళ్ళు చచ్చిపోయిన సంగతి తెలియదుగా. కొంతమంది అలా చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేసుకుంటారు? చదువుకుంటున్నారు, కొద్ది గొప్ప జ్ఞానం ఉండలేదా? చదువు ఉన్నప్పుడు ఎందుకు జ్ఞానం తెలియట్లేదు మీకు? ఈ లోకం మీద ఇలా ఇదివరకంటే ఏమీ లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి. అన్నిట్లో నీకు అన్నీ ఎప్పటికెప్పుడు డేటాలు వస్తున్నాయి. మీకు చూసుకుంటున్నారు. ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ఎందుకు ఇలా బాధపడుతున్నారు? కొంతమంది చదువుకుంటానని వెళ్తున్నారు, బ్యాగులు తగిలించుకొని గాలి తిరుగుతున్నారు, అడ్డమైన తిరుగులు తిరుగుతున్నారు. సాయంకాలం ఇలా చేరుతున్నారు. ఈ మధ్యలో కడుపు వచ్చింది, వెళ్ళి అబ్బాసులు చేయించుకోవటం. ఎందుకండి ఇట్లా చేసుకోవటం? ఎవరినో నమ్ముకొని వెళ్ళటం ఎందుకు? మీ జీవితం నాశనం చేసుకోవటం ఎందుకు? తల్లిదండ్రులు చెప్పినట్టేనండి. తల్లిదండ్రులు చేసిన సంబంధాలకు పోండి, శుభ్రంగా బతకండి. జీవితాలు ఎందుకమ్మా పాడు చేసుకుంటారు? ఎందుకయ్యా జీవితాలు పాడు చేసుకుంటారు? మీకేమైనా కోపాలు వస్తే నాకేం బాధ లేదు. కోపాలు వస్తే నా కాడకి రాండి, నేను దానికి సమాధానం చెప్తాను. మీరు చదువు ఉన్నవాళ్ళు, నేను చదువులేను దాన్ని నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. నేను ఎవరు కూడా ఆడపిల్లలని బాధ పెట్టగాకండి, ఇబ్బంది పెట్టగాకండి. వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు చూస్తారు నా వీడియోలు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే, లోకం మీద జరగనే, ప్రపంచంలో జరగనే నేనేమన్నా మాట్లాడితే, నాదేమన్నా తప్పులు ఉంటే నా అడ్రస్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి. నేను ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాను, ఎన్నో వీడియోలు పెడతా ఉంటాను. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు. నా పేరు శాంతి. నేను ఎన్నో కష్టాలు పడి ఉన్నాను. నా జీవితం సగం అయిపోయింది.
చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకొని, చిన్న వయసులో మ్యారేజ్ చేసి మా అమ్మగారు చిన్న వయసులోనే భర్త పోతాం, బిడ్డలు పుడతాం, ఎన్నో అనిపించున్నాను. నేను ఎన్నో బాధలు కష్టాలు పడి ఉన్నాను. నా జీవితం అట్ట జరిగిపోయింది. బిడ్డల కోసం ఆలోచించి, బిడ్డల కోసం అలాగా నా జీవితం అంకితం చేసుకున్నాను. నా బిడ్డలకి, నా బిడ్డలు ముఖ్యం. నా బిడ్డల్ని ఎత్తుకెళ్ళి ఎవరికో ఎందుకు పట్టించాలి, ఎవరికో ఎందుకు చెప్పాలి నా బిడ్డల్ని? వద్దు, వాళ్ళు చూస్తారో చూడరు. నా జీవితం అనిపించిపోయేవాళ్ళే కానీ నా బిడ్డలను చూడరు అనుకొని నా బిడ్డల కోసం నేను అలా ఉన్నా. ఈరోజు ఒక మగోళ్ళలాగా తిరుగుతూ ఉంటాను, ఒక మగోళ్ళలాగా ఉంటాను నేను. నా జోలికి ఎవడు రాడు. నా బిడ్డల జోలికి ఎవరు వస్తే నేను ఊరుకోను. ఎవరు అంటాకి లేదు నా బిడ్డల్ని. దేనికి అనాలి? ఎందుకంటారు? ఎవరైనా పెట్టి పోషిస్తున్నారు నా బిడ్డల్ని? ఏమన్నా నేను పోషించుకున్నాను. నా బిడ్డల్ని నేను కష్టపడి నేను సాకుకున్నా. నా బిడ్డలు నేను పోషించుకున్నా. ఒకళ్ళు అంటాకి ఏంటి? ఎందుకంటారు నా బిడ్డల్ని? ఎవరు అంటారు? అనమాను. వాళ్ళ తాట తీస్తా మళ్ళీ నా బిడ్డల జోలికి వస్తే. ఎవరైనా దుర్మార్గంగా నా బిడ్డలు లేదని అంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనిపిస్తారు అంతే. మేము ఒక బిడ్డలని మేము అనము. మా బిడ్డల జోలికి ఎవరు రాగాక. వచ్చారా, మీ కర్మకు మేము బాధ్యత కాదు, మీరు అనగేయటమే. మా పిల్లల జోలికి వచ్చి మా పిల్లల్ని ఎవరైనా హింసించినా, మా పిల్లల్ని బాధ పెట్టినా, యేసుప్రభు ఉన్నాడు. నేను యేసుప్రభుని నమ్ముకున్నా. వెంటనే చూపిస్తాడు ఆయన. మా బిడ్డల జోలికి వచ్చినా, మా జోలికి వచ్చినా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఇలాగంటున్నా చెప్పి ఎవరేమో తిట్టుకోవద్దు. తిట్టుకున్నా నాకు బాధ లేదు, తిట్టుకున్నా నాకు బాధ లేదు. ఉన్న వాస్తవాలు నేను మాట్లాడుతున్నా. ఆ జీవితంలో జరిగినాయి, నా కళ్ళతో నేను చూసినాయి నేను మాట్లాడుతున్నాను. ఎవరి గురించి దుర్మార్గంగా నేను మాట్లాడను. సరేనండి, చాలాసేపు మాట్లాడాను. మా వీడియో చూడండి. వీడియోగా నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా పంపండి. చూడండి, వినండి, అర్థం చేసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. మేము ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి. అది వాళ్ళ కుటుంబాల్లో జరిగినా, పక్క కుటుంబాలు జరిగినా, ఏరే కుటుంబాలు జరిగినా మీరు ఆలోచించండి. అంతేగాని నన్ను తిట్టుకోవద్దు. అందరం బిడ్డలకు అంటున్నాం. కన్నోళ్ళు ఎవరు? ప్రతి ఓళ్ళు బిడ్డలకు అంటున్నాం. మనం బిడ్డలు కానీ ఒక ఇంటికి పంపిస్తున్నాం, ఇంకొకరు మన ఇంటికి పంపిస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి. మన ఇంటికి వచ్చాక మన బిడ్డలతో సమానంగా చూసుకోవాలి. వాళ్ళని హింసించకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళని బాధ పెడితే రెండు ఇంతలు మనల్ని బాధ పెడతాడు దేవుడు. అది ఆలోచించుకోండి. ఎవరు నన్ను తిట్టుకోవద్దండి. అందరికీ నమస్కారం. మా వీడియోలు చూడండి. నా పేరు శాంతి అండి. నేను సిల్లర్ కొట్టు పెట్టుకున్నాను, కొట్లో ఉంటున్నానండి. మరి దగ్గరుండే వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా కొనుక్కోవచ్చు మా కొట్లో. మా పాప టైలర్ అండి. తాడేపల్లి బోసమ్మ సెంటరు మసీద్ దగ్గర టైలర్ మా పాప. బట్టలు బాగా కుట్టిద్ది. ఎవరైనా దగ్గర వాళ్ళు వస్తే, దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అంటే దూరం వాళ్ళు కాదు, దగ్గర వాళ్ళు, తాడేపల్లి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి కుట్టించుకోండి. తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు మసీద్ దగ్గర, మసీదుకి సంబంధించిన కొట్లయి. ఎవరైనా వస్తే అక్కడ మసీద్ కాడ ఇక్కడ టైలరు అంటే ఎవరైనా చిల్లర కొట్టామా కూతురు అంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చి అడగండి. నా పేరు శాంతి వాళ్ళ అమ్మాయి అంటే ఎవరైనా చెప్తారు. బట్టలు కుట్టించుకోవాలంటే కుట్టించుకోండి. మోడల్ కుట్టిద్ది బాగా. జాకెట్లు కానీ మంచి మోడల్ కుట్టిద్ది. తర్వాత లైనింగ్ జాకెట్లు కుట్టిద్ది, మోడల్ జాకెట్లు కుట్టిద్ది, మామూలు జాకెట్లు కుట్టిద్ది, పిల్లల పంజాబీ డ్రెస్సులు కుట్టిద్ది, లంగా జాకెట్లు కుట్టిద్ది, చిన్న పిల్లలకి గౌన్లు కుట్టిద్ది, ఆడపిల్లల బట్టలు కుట్టిద్ది. మగవాళ్ళకి కుట్టదండి. ఏమన్నా సైజు చేసేవి కూడా కుట్టిద్ది. అంటే కొత్త బట్టలు మీరు కొనుక్కొని తెచ్చుకున్నా కూడా అట్లా సైజు చేసిద్ది. బాగా కుట్టిద్దండి, బాగా చేసిద్ది ఆ పాప. ఎవరన్నా కుట్టించుకోవాలనుకుంటే వచ్చి కుట్టించుకోండి. రాత్రి పెనమహ నుంచి వచ్చారండి. 9 అయింది అప్పుడు టైం.
బండి మీద వచ్చారు, ఒక పాప ఒక బాబు. పంజాబీ డ్రెస్లే బయట కొనుక్కున్నది, సైజ్ చేయించుకోవటానికి ఉండవల్లి సెంటర్లో అడిగి అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి వచ్చిందండి ఆ పాప. 3 డ్రెస్సులు కుట్టించుకెళ్ళింది, 3 డ్రెస్సులు కుట్టించుకెళ్ళింది. పైకుట్లు వేపించుకెళ్ళింది. అయితే పెనమాక నుంచి ఇచ్చింది, పెనమాక నుంచి వచ్చిందమ్మ. బండి వేసుకొచ్చారు నైట్ పూట 9 ఈ దగ్గరలోపు ఎవరన్నా ఉంటే కుట్టించుకోవాలనుకుంటే వచ్చి కుట్టించుకోండి బట్టలు. బాగా కుట్టించింది మా పాప. అవి మోడలే కానీ సరే కుట్టిద్ది. లంగాలు కూడా కొత్త లంగాలు కొనుక్కుంటే వాటికి కుట్లేసిద్ది, సైజ్ చేసిద్ది. తర్వాత డ్రెస్సులు మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టిద్ది. జాకెట్లు కూడా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుట్టిద్ది పాప. గౌన్లు కూడా పిల్లల గౌన్లు కూడా ఎసమంటే మోడల్ కుట్టమంటే అసమంటే మోడల్ కుట్టిద్ది ఆ పాప. అట్లా పట్టుకుంటే చాలు, దాన్ని ఒకసారి చూస్తే ఆ టైప్ కుట్టేసిద్ది అంతే. ఇంకా ఆది బట్టలు ఇప్పుకొని ఆది ఉంటే తీసుకొని కుట్టిద్ది. అప్పుడు అర్జెంట్ అన్న కూడా పెళ్లి బట్టలు వస్తే అర్జెంట్ అన్న కూడా అర్జెంట్ కుట్టిద్ది. సరే నేను ఇవన్నీ చెప్తాను అనుకోకండి. మీరు ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉంటే కుట్టించుకోవాలనుకుంటే వచ్చి కుట్టించుకోండి. అడ్రస్ అది తాడేపల్లి బోస్వామి సెంటర్ మసీదు కాడ కొట్లు. మా వీడియోలు చూడండి, తప్పనిసరిగా చూడండి. నేను చెప్పే వినండి, అర్థం చేసుకోండి, కోప పడకాకండి. మరి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో జరిగేది ఇది. నేనేం కొత్తగా మాట్లాడట్లేదు, జరిగినయే మాట్లాడుతున్నాను. నేను కొత్తగా కామించుకొని చెప్పట్లా, జరిగినయే నేను చెప్తున్నా, జరిగినయే నేను మాట్లాడాను. ఎవరు అలా చేయగాకుండా అంటున్నాను అంతే. ఇప్పుడు మేము 3 అక్క చెల్లిని, మా కోడళ్ళు వచ్చారు. ఏ కోడలు కూడా మేము ఏ అక్క చెల్లెలు కూడా మేము బాధ పెట్టాల కోడళ్ళని. మేము 3 అక్క చెల్లెలను కూడా ఎవరు బాధ పెట్టాల. మేము అందరం అప్పుడు వచ్చిన కోడలను బాగా చూసుకున్నాం. మేము ఈరోజు కూడా మేము బాగా చూసుకుంటాం. అందరూ చూడండి, మీ అందరికీ నమస్కారం అండి. అందుకు తిట్టుకోకాకండి. ఏమండో చూడండి, వీడియోలు చూడండి, వినండి, అర్థం చేసుకోండి. నమస్తే అండి, ఉంటానండి. కొట్టుకాడికి వెళ్ళాలండి.